వెల్కమ్ టు మై ఛానల్. మరొక బ్లాగ్తో మళ్ళీ వచ్చేసాను. టైం చూసారా, 12:30 అవుతుంది, నైట్ 12:30. ఈ టైంకి నేను స్టార్ మాలో ఇది సిరీస్ వస్తే చూస్తూ ఉన్నాను. ఇంకా మారుష్ కూడా కాసేపు పడుకొని లేచి వచ్చేసాడనమాట. నేను బయటే ఉన్నానని ఇంకా వచ్చి వాడు కూడా లేచాడు. ఈ టైం వరకు ఎందుకు మెలుగుతూ ఉన్నానో చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాము, బయటికి వెళ్తున్నాము. లెమన్ రైస్ చేశాను, ఇంకా చికెన్ ఫ్రై. అత్తయ్య ఇది పచ్చిమిర్చి చట్నీ తీసుకొచ్చిందనమాట ఇంటి దగ్గర నుంచి చేసి. ఇంకా ఇది కూడా ఉంది, చికెన్ ఫ్రై ఇదే అనమాట. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టాను. కొంచెం వెళ్ళే ముందు లిడ్ క్లోజ్ చేయొచ్చు కదా అని ఇంకా అలా ఉంచేసాను అనమాట. చర్చికి అయితే వెళ్తూ ఉన్నాము, ఇక్కడ విజయవాడ చర్చికి. ఇంకా దానికోసం అని చెప్పేసి ప్యాక్ చేసి ఉంచేసాను. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వెళ్ళాలి. ఇంకా నేనైతే అసలు పడుకోలేదు, పడుకుంటే మళ్ళీ లేవలేనని చెప్పేసి ఇంకా అందరినీ కాసేపు పడుకోబెట్టేసి ఆ టైంకి లేపి రెడీ అయ్యి కూడా వచ్చేసాము. ఇంకా మధ్యలో షూట్ అయితే ఏం చేయలేదు, పిల్లలు ఇంకా నిద్రమత్తులు అది ఇది ఉండేసరికి నేనైతే తీయలేదనమాట. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ హెయిర్ కట్ కూడా స్టార్ట్ అయిపోయింది. శ్రియాను ఇంతకుముందు అసలు హెయిర్ కట్ చేయించుకోవాలంటే ఏడ్చేవాడు, ఇప్పుడు మంచిగా చేయించుకుంటున్నాడు. చూడండి ఎంత క్యూట్గా కూర్చొని, అసలు కొంచెం కూడా కదలలేదు, కొంచెం కూడా భయపడలేదు. ఆరుష్ మాత్రం ఇంతకుముందు మంచిగా చేయించుకున్నాడు, ఇప్పుడైతే వాడు ఎందుకో భయపడి అస్సలు చేయించుకోనని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఏదో ఒకలా కన్విన్స్ చేసి చేపించేసేయాలి కదా, చేపించేసాము. ఇక్కడ ఆ శ్రియాన్ మాత్రం ఎంత బుద్ధిగా చేయించుకుంటున్నాడో అసలు. ఇంక ఇక్కడ అయిపోయింది. మా చిట్టి గుండు తల్లి ఎలా ఉన్నాడో చెప్పండి, చూడండి భలే ఉన్నాడు. ఆరుష్ కూడా ఇక్కడ చేపిస్తుంటే వాడు చూడండి అసలు అది ముందు ఆ బ్లేడ్ చూసే వాడు భయపడి వద్దంటే వద్దంటున్నాడు. ఇంకా నేనే ఏదో ఒకలా కూర్చోబెట్టేసి అది ఇది చెప్పేసి ఇక్కడ చేపిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకో వాడు ఈసారి బాగా భయపడ్డాడు. ఇంతకుముందు బాగా చేయించుకునేవాడు, మంచిగా వాడే చేయించుకునేవాడు, కానీ ఈసారి ఎందుకో వాడే భయపడి చేయించుకోనని ఏడుస్తూ ఉన్నాడు. ఇంక ఏదో ఒకలాగా చెప్పేసి ఇక్కడ అందరం చేయించుకుంటున్నారనమాట, హస్బెండ్ ఇంకా మా బావ. కంటిన్యూస్గా వీడియో అయితే తీయలేదు, ఒక 2-3 days వీడియో తీసింది పెట్టేశాను ఇందులో. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. అక్క వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా, ఇవాళ స్లాబ్ ఉంటే ఇంక అక్కడికైతే వెళ్తూ ఉన్నాము, నేను పిల్లలు. హస్బెండ్కి ఇంకా ఆఫీస్ వర్క్ ఉండి తనైతే రాలేదు. పిల్లల్ని తీసుకొని నేనైతే వెళ్తూ ఉన్నాను. మా శ్రీయాన్ చూడండి అసలు పెద్దోడైపోయాడు. అటు చివరకు వద్దునా అంటే ఏం కాదు నేను మంచిగా కూర్చుంటాను, ఏం కాదని చెప్పేసి చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడు. చిన్నోళ్ళకు ఉన్నంత తెలివి పెద్దోళ్ళకు ఉండదు కదా నిజంగా చెప్పాలంటే. అసలు ఫుల్ షార్ప్ అనమాట మా శ్రియాన్ అయితే. ఆరుష్ మరీ అంత ఉండదు. ఇంక ఇక్కడ ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాము. ఈ మిషన్ వచ్చాక వర్క్ అసలు చాలా ఫాస్ట్గా అయింది కదా. ఇంతకుముందు కలిపే వాళ్ళంట మా అత్తయ్య వాళ్ళు ఉండే టైంలో, ఇంక ఇక్కడ అదే చెప్పుకుంటూ ఉన్నాము. ఈ మిషన్ వచ్చాక వెంటనే అయిపోతుంది. అసలు చూడండి మిషన్ ఇంకా వెంటనే అలా తిప్పేస్తుంది, అందులో వేస్తున్నారు, పైన పోసేస్తూ ఉన్నారు. భలే ఉంది చూడడానికి. వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది దీనివల్ల.
ఆ వీడియో ఇంకా అక్కడితో అయితే ఏం చేశాను. ఇది నెక్స్ట్ డే అనమాట. పక్కన పిల్లలందరినీ తీసుకొని అందరం కలిసి బయటకైతే వచ్చాము. పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ కొని ఇద్దాం కదా అని. మా వాళ్ళని కూడా బయటికి తీసుకురాక చాలా డేస్ అయింది. ఈ మధ్య అసలు తీసుకురావట్లేదు బయటికి. సరే కదా అని చెప్పి ఇంకా వీళ్ళని కూడా తీసుకొని వచ్చేసాను. ఫస్ట్ టైము ఇలా బయట నుంచొని పానీపూరి తినడం. వీళ్ళైతే ఎప్పుడు తిన్నా పార్సల్ అయితే తీసుకొస్తూ ఉంటారు అప్పుడప్పుడు హస్బెండ్. ఇంకా అలా ఇంట్లో తినిపిస్తూ ఉండేదాన్ని. బట్ బయట తింటాం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఎలా తింటారో ఏమో అనుకున్నాను. ఇంకా పక్కన అందరినీ చూస్తూ మంచిగానే తినేశారు. అందులో కొంచెం స్పైసీ తక్కువ వేయించేసాను వాళ్ళిద్దరికి. మా శ్రీయాన్ చూడండి, గుండు నిండా చెమటలు పోస్తూ ఉన్నాయి. ఒక పక్క దోమలు. తినిపించినా అంటే వద్దంట, ఇంకా వాడే తింటాను అని చెప్పేసి మంచిగా తినేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈవినింగ్ ఇంకా డిన్నర్ కోసం అయితే దొండకాయ చేశాను కర్రీ. ఇవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవే కట్ చేసేసి ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇవి ఎందుకో ముద్దగా వస్తాయి ఇంటి దగ్గర దొండకాయలు. నార్మల్గా మార్కెట్లో కొన్ని అయితే ఫ్రై చేస్తే మంచిగా వస్తాయి పొడి పొడిగా. ఇంటి దగ్గర ఎందుకనో కొంచెం ముద్దగా వస్తాయి. అంటే ఆరపెట్టినా కూడా అలానే వస్తుంది, ఎందుకో తెలియదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మార్నింగ్ ములక్కాయ టమాటా చేశాను. ఇంకా పప్పు ఉంది, సాంబార్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ అయినా కూడా ఇంకా దొండకాయ ఫ్రై చేద్దాం కదా అని స్టార్ట్ చేశాను. పిల్లలు అయితే ఇంకా బయట ఆడుకుంటూ ఉన్నారు. సో ఇది ఇవాళ చిన్న బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.